ప్రెజెంట్ 'బిగ్ బాస్' హౌస్‌లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. అంతా కొంతవరకు చల్లబడింది అని చెప్పుకోవచ్చు. కాకపోతే నిఖిల్ అలానే నాబిల్ కానివ్వచ్చు, లేకపోతే మణికంఠ దాని తర్వాత మణికంఠతో అందరికి ఇష్యూస్ ఉన్నాయండి. ఓకే. సోనియాకుంది, అలానే నిఖిల్ గారికుంది. చాలా మెంబర్స్‌కైతే మణికంఠతో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మణికంఠ కూడా కొంచెం నస క్యాట్‌లాగా తగులుకున్నాడు. అందరితో కూడా ఆర్గ్యూ చేయడము, చెప్పిందే చెప్పడము, చేసిందే చేయడము. సో, కొంతవరకు తను బిహేవియర్ కూడా కొంచెం అణిగిమణిగి ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. అలానే తను నామినేషన్ లిస్ట్‌లో ఉన్నాడు కాబట్టి చాలా వరకు ప్రెషర్‌గా ఫీల్ అవుతున్నాడు. కొంతవరకు భయపడుతున్నాడు. మేబీ ఎలిమినేషన్‌కి ఎళ్ళిపోతానేమో ఈ వీక్ అని అంటే తను కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిందనైతే మనకైతే తెలుస్తుందన్నమాట లైవ్ చూసినప్పుడు. బట్ ఇంకోటేంటంటే మనకు చూస్తే ఫ్రెండ్స్ మణికంఠ ఆట తీరు చూసినట్టయితే తను ఊరికే మాట్లాడుతున్నాడు తప్ప ఆట పెద్దగా అయితే తనైతే ఆడడం లేదనైతే మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఎప్పటికప్పుడు తను ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ లూప్ హోల్స్ వెతుకుతూ ఉన్నాడనమాట. సో, వాళ్ళని పదే పదే టార్గెట్ చేయడం ఇది చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ విషయం మన విష్ణుప్రియ. విష్ణుప్రియ విషయంలో కూడా తను కొంతవరకు నన్ను మీరు ఓట్ చేశారని అని చెప్పడము, తనతో ప్రొవోకింగ్‌గా మాట్లాడడము. కానీ విష్ణుప్రియ మాత్రం చాలా జోవియల్‌గా తనైతే మంచి మెచ్యూర్డ్‌గా అయితే మాట్లాడిందనమాట. అలానే మన నిఖిల్ గారు కూడా నిన్న మీరు చూస్తుంటే పొద్దున ప్రోమోలో అప్పుడు కూడా తనని కొంచెం ట్రిగ్గర్ చేశారన్నమాట మణికంఠ. సో, మణికంఠ విషయంలో అందరూ కొంతవరకు అయితే అసహనం వ్యక్తం చేశారు అని చెప్పుకోవచ్చనమాట. అలానే సోనియా కూడా ఈరోజైతే నామినేషన్‌లో రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ప్రేరణ మీదకైతే ఎగేసుకొని వెళ్ళిపోయిందనమాట. భయంకరంగా అయితే అరుచుకున్నారు. మొత్తానికైతే సోనియా అలానే ప్రేరణ ఇద్దరు కూడా నామినేషన్‌లో అయితే వచ్చారనమాట. అలానే విష్ణుప్రియ అనూహ్యంగా విష్ణుప్రియ గారు లాగారనమాట. మేబీ ఫస్ట్ వీక్‌లోనే విష్ణుప్రియ నామినేషన్ రావడం అనేది చాలా అంటే తనకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ బాగా ఉంది కాబట్టి మరి చూడాలి. ఇంకా నెక్స్ట్ మీరు నాబిల్ విషయానికొస్తే నాబిల్ అలానే నాబిల్‌ది అది సెలెక్ట్ చేయాలి కదా! అంటే మామూలుగా థర్డ్ చెఫ్ కోసము. సో, అందరూ తనని తీసేసినందుకు నన్నెందుకు తీసేసావు? సరైన రీజన్స్ లేవు అంటూ నిఖిల్‌తో వాదించడము. సో, అది కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా కొంతవరకైతే చెడింది అయితే మనకు తెలుస్తుందనమాట. ఇంక దాని తర్వాత నైనిక లేడీ ఫైటర్ అండి బాబు! ఎంత బాగా గేమ్ ఆడుతుందంటే నైనిక అద్భుతంగా అయితే ఆడుతూ ఉంది. తన పెర్ఫార్మెన్స్ కానివచ్చు, తన మాట తీరు, ఆట తీరు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. సో, 'శివంగివే' అనే సాంగ్ కూడా వాళ్ళ ఢీ వాళ్ళు కూడా ప్రోమో అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటే తన గురించి బాగా అయితే హైప్ తీస్తున్నారనమాట. సో, అదే కావాలండి షోకి. ఎందుకంటే అందరూ కూడా సరదాగా ఒక మాట చెప్పేదే కాదు, గేమ్ విషయాన్ని కూడా అందరూ కూడా ముందుండి గేమ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఏది మన నైనికలాగా. సో, ఇంకా నెక్స్ట్ మీరు బేబక్ కానివచ్చు, బేబక్ కొంచెం తగ్గుతుంది పెర్ఫార్మెన్స్ తనది. అంటే ఫస్ట్ డేనే కదా! సో, కాంప్రమైజ్ అయిపోతూ ఉంది. అట్లా కాంప్రమైజ్ కాకుండా పెర్ఫార్మెన్స్ ఇచ్చేది మాత్రం సోనియా, అలానే మణికంఠ పెర్ఫార్మెన్స్ గాని ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆర్‌జే శేఖర్ భాష గురించి మీరు చెప్పాలంటే ఎంతోమంది ఏవో అంటున్నారు కానీ పెర్ఫార్మెన్స్ పెద్దగా ఏమి లేదు. బిస్కెట్ అవుతున్నారనైతే నాకైతే అనిపిస్తుంది షోలో. సో, కాబట్టి బిస్కెట్ కాకుండా తను పెర్ఫార్మెన్స్ వైస్ కొంచెం టాస్క్‌ల వైస్ దృష్టి పెట్టి ముందుండి ఆడితే మాత్రం చాలా బాగుంటదని నా ఒపీనియన్. ఏదేమైనా ఈసారి నాకు సార్ వీకెండ్‌లో వచ్చి మంచిగా అందరికి కోటింగ్ ఇస్తాడు. మంచిగా బూస్టప్ చేస్తాడనైతే నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ ప్రకారం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.